ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం ప్యాస్ట్రేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో కొర్నేలియస్ ద డివోట్ అండ్ గాడ్ ఫియరింగ్ మ్యాన్, భక్తిపరుడైన కొర్నేలి అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ సత్యవతి దేవదాస్ గారు మనకు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను, వేకువ జామున చీకటుండగానే ఆకాశదూతలు వికతో రాగానే యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. స్వామి దూతలిద్దరు సమమోగదీయన్ స్వామి లేచెన, యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. గుహలో పరమానందముంద యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకే వందనాలు తండ్రి. ఉదయకాల సమయం అందు ప్రభువా నీ వాక్యాన్ని చదివి ధ్యానించినటువంటి తండ్రి, మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నీ బంగారు పాదముల బట్టి అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. దేవుడిట్టి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి నిండు వందనాలు తెలియజేయుచున్నాను. మరి నేటి దీన వాక్యం చూసినట్టయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఇటాలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మరి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత ఆయన యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను.
అందుకు దూత, నీ ప్రార్థనలయు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. మరి నేటి వాక్య ధ్యానములో చూసినట్టయితే ఇటాలీ అనేటటువంటి పట్టణము చాలా చిన్న పట్టణం. అది దాంట్లో మరి శతాధిపతి అయినటువంటి కొర్నేలు, అంటే 100 మందికి అధిపతి అయినటువంటి కొర్నేలు ఆ గ్రామంలో ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయనకు అతను కొర్నేలి దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా దేవుని ఎడల ఆయన భయము భక్తి కలిగి ఉండి అతని పేరు ఇక్కడ రాసినట్టు మనం అతడు చాలా భక్తిపరుడట. అతడు కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరాయలో ఉండెను. కొర్నేలి అనేటటువంటి వ్యక్తి చాలా భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన కైసలో ఉండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. అతను ఒక్కడే కాకుండా తన ఇంటి వారు, అంటే తన భార్య కావచ్చు, తన పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారుగా మనము చూడగలుగుతున్నాము. నేటి దినాలలో మనము చూసినట్టయితే మనము పుట్టుకతో క్రైస్తవులము. మన తాత ముత్తాతల నుండి క్రైస్తవులుగా మనం ఉన్నాం. కానీ మనలో ఎంత మటుకు ఆ భక్తి ఉన్నది, ఆ భయము మనలో ఎంత మటుకు ఉన్నది, దేవుని యొద్దకు మనం ఎంతమందిని నడిపిస్తున్నాము, దేవుని వాక్యాన్ని ఎంతమందితో మనము పంచుకుంటున్నాము, మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. అదే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అని సెలవిస్తున్నది. కొర్నేలు కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగి తాను ఒక్కడే ఉండకుండా తన కుటుంబం అంతా కూడా ఎంతో భక్తితో ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ప్రజలకు బహు ధర్మము చేయుచు, అంటే ఒక భక్తిపరుడే కాకుండా ఇతనిలో దాన ధర్మాలు చేసేటటువంటి మంచి మనసు ఇతనిలో ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. మనమైతే మనకి నచ్చినటువంటి వారికి మాత్రమే సహాయం చేయగలుగుతాం. మనకు తెలియనటువంటి వారు, మనకు నచ్చినటువంటి వారు మన దగ్గర వారికి సహాయం చేసేటి వస్తువే కావచ్చు, డబ్బే కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా మన మనసు అనేది రాదు. ఒకవేళ ఆ విధంగా మనం ఉండొద్దట. కొర్నేలికి అలాంటి మనసు లేదు. దాన ధర్మాలు చేసేటటువంటి మనసు కొర్నేలుకు సమృద్ధిగా ఉన్నది. అందరికీ చాలా సహాయము చేసేటటువంటి వాడు. మన కళ్ళ ముందట మనకు సమీపంలో ఉన్నటువంటి వారికి మనం ఎంతగా సహాయం చేయగలుగుతున్నాం. దేవుడు అన్నాడు కదా, ఇగో ఈ వీరిలో ఒకరికి సహాయం చేస్తే నాకు కూడా చేసినట్టే. అంటే మనము దిగంబరగా ఉన్నప్పుడు మనం బట్టలు ఇచ్చితేమా, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టితేమా, వారు అవసరతల్లో ఉన్నప్పుడు వారి అవసరతలు మనం తీర్చిన వారంగా ఉన్నావా, వారు అనారోగ్యాలతో ఉంటే వారి అనారోగ్యాల గురించి మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నామా, వీరందరిలో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్టునే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అదే విధంగా ఏమంటున్నాడు అంటే, ఈయన చేసినటువంటి ధర్మ కార్యములట ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంకు చేరినయట. ఈయన చేసే ప్రార్థనలు కూడా దేవుని సన్నిధానంకు ధూపము వేసేలాగా చేరినట్టు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. నేటి దినాలలో మనమందరం కూడా ప్రార్థనలు చేస్తున్నాము. మన ప్రార్థనలు ఎంత మట్టుకు వెళ్తున్నాయి, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన ప్రార్థనలు గడప దాటుతున్నాయా? మన ప్రార్థనలు దేవుని సన్నిధానానికి వెళుతున్నాయా? మన ప్రార్థనలు దేవునికి ధూపముగా వేయబడుతున్నాయా? మన ప్రార్థనలకు ప్రతిఫలము మనం పొందుతున్నామా అనేటటువంటిది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకున్నాను. దేవుని దూతనే స్వయంగా
కొర్నేలి దగ్గరికి వచ్చి దర్శన రూపకములో కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేల్ని పిలిచినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధానముకు జ్ఞాపకార్థంగా చేరినవట. నీవు చేసేటటువంటి మంచి పనులు, నీవు చేసేటటువంటి ధర్మ కార్యాలు, నీవు చేసేటటువంటి ప్రార్థనలు ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా దేవుని సన్నిధానంలోనికి ధూపం వేసినట్టు వెళ్ళినాయి. కాబట్టి నీకు ఏ అవసరత ఉన్నా, ఏ అక్కర ఉన్నా నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మనము చేసేటటువంటి ప్రార్థనలు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండి ఎన్ని మార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాము. మనం ఎంతగా ప్రార్థన చేస్తే దేవునికి అంతగా దగ్గర అవుతామని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. మనం ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతున్నామా? వాక్యం చదవడం ద్వారా దేవునికి దగ్గర అవుతున్నామా? మనము చేసే దాన ధర్మ కార్యాల వలన మరి దేవునికి దగ్గర అవుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకునే బిడ్డలంగా మనం ఉండాలి. మరి ఈ పరిశుద్ధమైనటువంటి దినాలు మన జీవితాలలో ఎన్నో గడిచిపోతున్నాయి. అయినప్పటికీ కూడా మనలో ఏమాత్రం ఆవగింజంత మార్పు లేకపోతే మనం చేసే ప్రార్థనలకు, మనం చేసే కార్యాలకు ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకునే బిడ్డలంగా, దేవుణ్ణి ఇతరులకు చాటి చెప్పే బిడ్డలంగా, ఇతరుల గురించి దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టే బిడ్డలంగా, వారి అవసరతలు అక్కరలన్నీ తీర్చే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు ఈ దినమున కోరుచున్నాడు. మరి కొర్నేలి ప్రార్థన విన్నటువంటి దేవుడు కాబట్టి మనము చేస్తే మన ప్రార్థన వినడా? నా ప్రార్థన కూడా దేవుడు వినాలని ఒక పట్టుదలతో మనము ఆసక్తి కలిగి దేవుని వైపు మన హృదయాలను తెరిచి మన కన్నులు ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థించే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఈ దినమున కోరుచున్నాడు. కాబట్టి అట్టి కృపా దీవెన మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు తండ్రి. విన్నటువంటి వాక్యం ద్వారా తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితంలో మేమందరము జీవించలాగున మీ మనసును మేము కలిగి తండ్రి యేసయ్య ఇతరులకు సహాయం చేసే బిడ్డలంగా, ఇతరులను నీ వైపుకు మళ్లించే బిడ్డలంగా మమ్మల్ని ఆయత్తపరిచి నడిపించమని నీ బంగారు పాదములు బట్టి బ్రతిమిలాడి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్.